మనుషులు ఎప్పుడు కూడా తమ బాగుండాలని కోరుకునేవారే ఎక్కువ మంది ఉంటారు, ఏ పని చేసినప్పటికీ కూడా. కానీ అవతార పురుషులు, సద్గురువులు వీరందరూ పరుల హితం, లోకహితం అనేటువంటిది వారి యొక్క ఆశయంలో, వారి యొక్క కాంక్షలలో ఇమిడి ఉంటుందటండి. మరి ఈరోజు లోకంలో అటువంటి వారు కరువైపోయారు. మనం చూస్తున్నాం. శారీరకంగా మేము ఆత్మీయులం, మాది విడదీయలేని బంధం అని చెప్పుకునేవారు కూడా ఏదో ఒక సమయంలో, ఏదో ఒక విషయంలో ఘర్షణ పడటం, ఒకరికొకరు దూరం అయిపోవటం గమనిస్తున్నాం. దూరం అయిపోతే అయిపోయాక వారి పీడనం కోరుకోవటం మనం గమనిస్తున్నాం. అంటే ఇటువంటి ప్రపంచంలో మన హితాన్ని కోరుకునేవారు ఎవరైనా ఉన్నారు అంటే వారు కేవలం పరమాత్మ, ఆ పరమాత్మ యొక్క సాకార రూపమైన సద్గురువు మాత్రమే. ఇది ఎప్పుడైతే భక్తుడు, సాధకుడు గ్రహిస్తాడో అటువంటి వాడు జీవిత లక్ష్యాన్ని, జీవన గమ్యాన్ని సాధిస్తాడు, చేరుకుంటాడు అని అనేక మంది మహాత్ముల జీవిత చరిత్ర, గురువుల, వేదాల, ఉపనిషత్తుల బోధనలు మనకు సుస్పష్టం చేస్తున్నాయి. అంచేతనే నేను ఈ మార్గం అనేటువంటి దాన్ని పూర్వజన్మ సుకృతం వల్ల నాకు లభించింది, ఎన్నుకున్నాను. ఈ ఎన్నుకున్న మార్గం అత్యంత ఉత్తమమైనది. ఈ ఉత్తమమైనది కాబట్టి ఈ ప్రపంచంలో నేను జీవించేటప్పుడు దీనికి ఆటంకపరిచేటువంటి ఎటువంటి వాటినైనా పక్కకే పెడతాను తప్ప దీనిని పక్కన పెట్టననేటువంటి ఒక సంకల్పము సాధకుడు తీసుకుంటాడటండి. అలా తీసుకోగలిగిన వాడే చివరకంటూ ఈ మార్గంలో ఉండి తరిస్తారని చెప్తున్నారు. అంచేతనే ఎవరికి వారి యొక్క మహాత్ముల యొక్క జీవితాన్ని పరిశీలిస్తే స్థితిలో మనం ఉండాలి అంటే మనకి మనం కొన్ని ప్రశ్నించుకోవాలి. ఏంటి అవి అంటే, గురువులు, ఉపనిషత్తులు, వేదాలు, ధర్మగ్రంథాలు ఏవైతే బోధించాయో అవి సత్యమా అని మనం పరిపూర్ణంగా విశ్వసిస్తున్నామా లేదా అనేటువంటిది. ఏదో వాళ్ళు అప్పట్లో చెప్పారు, మనం ఏదో వినమంటున్నారు, మనల్ని ఏదో చేయమంటున్నారు అని కనుక మొక్కుబడిగా చేస్తే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. వాళ్ళు ఏం చెప్పారు అనేటువంటి దాని మీద స్పష్టత ఉండాలి. ఆ చెప్పినది నేను సరైన రీతిలో అర్థం చేసుకున్నానా లేదా అనేటువంటిది కూడా చాలా ముఖ్యమటండి. ఈ లోకంలో ఒకే విషయాన్ని 3 రకాలుగా మనుషులు అర్థం చేసుకుంటారటండి. 3 రకాల వ్యక్తులు ఉంటారు ఒక విషయం చెప్తే దాన్ని స్వీకరించే విధానాన్ని అనుసరించి. మొదటి వారు దానికి పూర్తిగా వ్యతిరేకంగా అర్థం చేసుకునేవారు. ఇంకొకరు అర్థం చేసుకుంటారు కానీ దాన్ని జీవితంలో ప్రాధాన్యతనివ్వనటువంటి వారు. ఇంకొకరు అవగాహన చేసుకొని ఆచరణలో పెట్టేటటువంటి వారు. చెప్పేది ఒకటే, విషయం ఒకటే, కానీ స్వీకరించేటువంటి వారి యొక్క మనోస్థితి మీద దాని యొక్క ప్రభావము ఉంటుంది, దాని నుంచి పొందేటువంటి ఫలితము ఉంటుందని ఇక్కడ తెలియజేస్తున్నారు. అందుకనే మనం ఏదైతే విన్నామో అది సత్యమేనా, అది నేను అంగీకరిస్తున్నానా, దానిని నేను త్రికరణ శుద్ధితోటి ఆచరణలో పెట్టుకోగలుగుతున్నానా, ఇవి చాలా ముఖ్యమటండి. మరి స్థూలంగా మనం చెప్పుకుంటే కనుక ఉపనిషత్తులు, వేదాలు, అవతార పురుషులు ఆయా సమయాల్లో అవతారం ఎత్తినప్పుడు భక్తి గురించి బోధిస్తూ భక్తి 2 రకాలుగా చెప్పటం జరిగింది. ఒకటి అద్వైతం, 2 ద్వైతం. అద్వైతము అంటే చాలామంది రెండోది లేదు అనుకుంటాం, ఉన్నది ఒకటే అనుకుంటాం. ఉన్నది ఒకటే సత్యమే, రెండోది లేదు అనేది అసత్యం. రెండోది కూడా పరమాత్మ అనడం అద్వైతం, అంతే తప్ప లేదు అనే ప్రశ్నే లేదు అద్వైతంలో. ద్వైతము అంటే ఇంకొకటి ఉంది అని అర్థం. అంటే నేను వేరు, ప్రపంచం కానీ పరమాత్మ వేరు అని. ఈ ద్వైతంలో కూడా 2 రకాల వాళ్ళు ఉన్నారట. ఒకరు నాస్తికులు, ఇంకొకరు ఆస్తికులు. నాస్తికులు అంటే భగవంతుడే లేడనేటువంటి వాడు. భగవంతుడు లేడంటారు కానీ సృష్టి నడవటానికి ఏదో ఒక శక్తి ఉంది అని చెప్తూ ఉంటారు, మనం గమనిస్తూ ఉంటాం. వీళ్ళంతా కూడా భౌతికవాదులు అంటాం. ప్రపంచంలోనే ఏదైనా సాధించవచ్చు,
మనం చేసే పనులే మనకి గమ్యాన్ని చేరుస్తాయి. దీన్ని స్థూలంగా చెప్పుకోవాలంటే గౌతమ బుద్ధుడు చెప్పింది అదే. ఆస్తికులు అంటే తమ చూసేదే సత్యం అనుకోవటం, తమ మనసుతోటి, బుద్ధితోటి, ఇంద్రియాలతోటి తమకు ఏదైతే కనిపిస్తుందో అదే సత్యం అనుకోవటం. లోకంలో ఎక్కువ శాతం జరిగేటువంటి భక్తి ఇదే అండి. తమ కళ్ళతో చూస్తే వాడే భగవంతుడు, తమ మనసుకి ఏది అనిపిస్తే ఆ విధమైనటువంటి విధి విధానాలతోటి చేసేటువంటిదే భక్తి. తమ శరీరం ఎక్కడికో వెళ్తే పవిత్రమైపోతుందో అనే భావనతోటి అటువంటి వాటికి శరీరాన్ని తీసుకుని వెళ్ళేవారు, శరీరాన్ని శుష్కింపజేసి దుఃఖింపచేస్తూ చేసేటువంటి భక్తి, వీళ్ళందరినీ కూడా ఆస్తికులు అని అంటారట. కానీ వారు ద్వైతులు. అద్వైతులు ఎవరు అంటే ఇందాక చెప్పుకున్నాం, ఉన్నది ఒకటే, రెండోది కూడా అదే అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారు. మనం అద్వైతం తెలుసుకున్నామండి. సద్గురువు ఏకమేవ అద్వితీయ బ్రహ్మ, బ్రహ్మము ఒకడే. ఏకో జానో ఏకో మానో ఏక హో జావు. ఆ ఒక్కడిని తెలుసుకో, ఒక్కడిని ఆరాధించు, పూజించు, ఒక్కటైపో. అంటే ఇదంతా కూడా అద్వైత బోధ, జ్ఞానబోధ, ఆత్మబోధ. ఇదే వాస్తవమైనటువంటి మనిషిని ఉద్ధరింపబడేటటువంటిది, మానవుడి యొక్క జీవితాన్ని సుసంపన్నం చేసేటటువంటిది, మాధవుడు స్థితిలో జీవించి మాధవుడిగా మారటానికి తోడ్పడేటటువంటిది. ఇవే మన వేదాలు, ఉపనిషత్తులు, గురువులు మనం పొందినటువంటి ఆధ్యాత్మిక బోధ ద్వారా తెలుసుకున్నటువంటిది. మరి వీటిని మనం పరిపూర్ణంగా విశ్వసిస్తున్నామా? విశ్వసిస్తే అది మనం ఆచరణలో వ్యక్తపరుస్తామట. ఒక ఎన్లైటెడ్ పర్సన్ అంటే ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడు, భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి వాడు ఎటువంటి దుఃఖాలు దరిచేరనివ్వడు, ఎటువంటి దుఃఖానికి లోను కాడు అని ఉపనిషత్తులు చెప్తుంది. మరి ఈ ప్రపంచంలో మన దైనందిక జీవితంలో మనం చేసేటువంటి వ్యవహారం, మనకు కలిగేటటువంటి ఆలోచనలు, మనం చేసేటువంటి పనుల ద్వారా నా మనోస్థితి ఎలా ఉందనేది మనం పరిశీలించుకుంటే, ఆ స్థితి కనుక ఏక స్థితిలో ఉంటే మనం ఈ అద్వైతాన్ని అర్థం చేసుకున్నట్లుగా భావించాలట. ఏం చెప్తున్నారు ఇక్కడ మహాత్ములు అంటే, మనం చూస్తుంటాం ఒక వ్యక్తికి కోర్టులో ఎప్పటి నుంచో ఒక కేసు ఉందట. ఏంటి ఆ కేసు అంటే, ఏదో వాళ్ళ యొక్క పూర్వీకుల ఆస్తి తగాదాలు ఎన్నో సంవత్సరాల నుంచి కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. జరిగాక ఒకరోజు తన తరపున వాదించే అడ్వకేట్, న్యాయవాది వచ్చి చెప్పాడు, మనం కేసు గెలిచాం, మీకు కొన్ని కోట్ల రూపాయలకి ఈ రోజు నుంచి అధిపతి, మీకు పేదరికం లేదు, మీరు పేదవాడు కాదు, మీరు ధనవంతుడు అని చెప్పాడట. చాలా సంతోషించాడట. కానీ ఇక్కడ ఇంకో సమస్య ఏంటంటే, ధనవంతుడే కానీ ఆస్తులు ఎక్కడున్నాయో తెలియదు, ఆ డబ్బులు ఎవరెవరికి ఇచ్చాడో తెలియదు, అవి ఏ బ్యాంకుల్లో ఉన్నాయో పేపర్లు ఎక్కడో తెలియదు. దీన్ని ఉదాహరణగా తీసుకుంటే టెక్నికల్గా తను ధనవంతుడు కానీ వాస్తవంగా మాత్రం పేదవాడేనట్టు. ఈరోజు ప్రపంచంలో ఆధ్యాత్మికత పరిస్థితి అదే అట. టెక్నికల్గా జ్ఞానులం, మహాత్ములం, మహాపురుషులం, మరి ప్రాక్టికల్గా ఉన్నామా లేదా అనేది అవసరం మాత్రం. అది పేపర్ మీదే ధనవంతుడు ఆయన, కోర్టు ఉత్తర్వు ఇచ్చింది కాబట్టి ధనవంతుడు, కానీ నిజంగా పేదరికం మాత్రం తొలగలేదని. ఎందుకంటే అవి ఎక్కడున్నాయో తెలియదు, దాన్ని అనుభవించలేడు కాబట్టి. ఆధ్యాత్మికతలో కూడా మనం టెక్నికల్గానే మహాపురుషాన్ని పిలిపించుకుంటున్నామా, మహాత్మాని పిలిపించుకుంటున్నామా, భగవంతుడు సాక్షాత్కారం పొందారు వీరు అని అనిపించుకుంటున్నామా, లేదా అది అనుభవంలో తెచ్చుకొని అనుభవంతో జీవిస్తున్నామా? ఇది చాలా ముఖ్యమట. సాంకేతికంగా ఉండటం వల్ల ప్రయోజనం లేదు, అది ప్రాక్టికల్గా ఉండాలి. మనం పొందినటువంటిదే అనుభవైకిక జ్ఞానమే తప్ప కేవలం విషయాలను, విషయ పరిజ్ఞానాన్ని పొందటం కోసం పొందినటువంటి జ్ఞానం కాదండి. భక్తి రెండు రకాలుగా ఉండటం మనం చెప్పుకున్నాం, శాస్త్రాలు చెప్పేది. ఒకటి స్మృతి, రెండు అనుభవం. మనకెప్పుడు కూడా సాకారమైనటువంటి భక్తిలో స్మృతికి ప్రాధాన్యత. అంటే గుర్తుపెట్టుకోవటం, మెమొరీ. భగవంతుడు ఈ రూపంలో ఉన్నాడు, మనం అక్కడికి వెళ్ళాలి, మేము అక్కడికి వెళ్ళొచ్చాం, ఇదంతా కూడా స్మృతులు, మనకి గుర్తుంచుకున్నటువంటివి. కానీ
భగవంతుడు అనుభవంతో పొందేవాడు, అనుభవం చెందేవాడు అని చెప్తుంది ఆధ్యాత్మికత, అద్వైతం. మరి అద్వైత జ్ఞానం పొందాక ఇంకా నాకు జ్ఞాపకాలే చెప్పుకుంటూ కూర్చుంటే వాస్తవంలో మనం ఎప్పుడు ఉండగలుగుతాం? సంతులు ఎప్పుడు కూడా వాస్తవ జీవనం జీవించేవారు, వాస్తవంలో ఉండేవారు తప్ప కళల్లో బతికేటటువంటి వారైతే కాదండి. గౌతమ బుద్ధుడు ఈ ఎన్లైట్మెంట్ అయ్యాక, ఈ భగవంతుడిని తన తపస్సు ద్వారా, దానం ద్వారా తనెవరో తెలుసుకున్నాక వెళ్తూ ఉంటే ఒక గొర్రెలు కాచేటువంటి ఒక బాలుడు ఈయన యొక్క దివ్య స్వరూపాన్ని చూసి అడిగాడటండి, హూ ఆర్ యు, ఎవరు నీవు అని అడిగాడట. అడిగితే మా సమాధానం ఏమీ చెప్పలేదు. సరే, తను సమాధానం చెప్పలేదు కాబట్టి ఆ బాలుడికి కలిగినటువంటి అనుభవం ద్వారా తనకి ఏమనిపించిందో చెప్పాడట. ఆర్ యు గాడ్, నువ్వు భగవంతుడివా అంటే కాదు అని చెప్పాడట. ఆర్ యు ఏంజల్, నువ్వేమన్నా దేవతా మూర్తివా? కాదు అన్నాడటండి. ఆర్ యు ఏ హ్యూమన్, నువ్వు మనిషివా అంటే కాదు అన్నాడటండి. మరి ఎవరు కాదు అంటే నువ్వెవరు అంటే ఐఎమ్ అవేకండ్, నేను మెలకువలో ఉండేవాడిని అని చెప్పాడటండి. అంటే ఒక్కసారి అనుభవం వస్తే ఎవరు ఏమని చెప్పాలో, ఏమని చెప్పుకోవాలో ఇవన్నీ మనము సత్సంగాల్లో వినటానికి కారణం వాళ్ళు గొప్పవాళ్ళు చెప్పుకోవటానికి కాదండి. గొప్పవారు ఏ విధంగా వారు అయ్యారో, ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి సాధన ద్వారా ఆ స్థితిని పొందారో అది మనం పొందటానికి ప్రేరణగా తీసుకోవటానికి. నేను మెలకువలో ఉన్నటువంటి వాడిని, జాగరూకలో ఉన్నటువంటి వాడిని. దీన్ని లోతుగా మనం ఆలోచిస్తే ఒకసారి ఈ సాక్షాత్కారం పొందాక అటువంటి వాడు నేను మెలకువలో ఉన్నవాడనే మాట వచ్చిందంటే మిగిలిన వాళ్ళంతా స్వప్నంలో ఉన్నవారేనండి. అంటే ఇంకా లోతుగా వెళ్తే నేను ఈ మెలకువలో లేకపోతే నేను ఇంకా కలల్లో బతుకుతున్నట్లే తప్ప నేను పొందిన జ్ఞానంలో నేను జీవిస్తున్నట్లు కాదు అని మనం భావించవచ్చు. చాలా సూక్ష్మమైనటువంటిది. ఇక్కడ మనము చేసేటువంటి సాధన కూడా సూక్ష్మమైనదేనండి. సూక్ష్మంలో మోక్షం అనే మాట చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా. మోక్షం పొందటానికి యజ్ఞాలు చేయక్కర్లేదు, యాగాలు చేయక్కర్లేదు, పొర్లు దండాలు పెట్టక్కర్లేదు. విశేషమైన రోజులు మనమే నిర్ణయించుకొని, మనమే తిథులు పెట్టుకొని, మనమే ఇది గొప్పది అని చెప్పుకొని దాన్ని ఆరాధించను అక్కర్లేదు. వాస్తవంగా అంతటా ఆయనే ఉన్నప్పుడు, అందరిలో ఆయనే ఉన్నప్పుడు ఆయన లేనటువంటి ప్రదేశమే లేదంటే ఏది విశేషమైన సమయం, ఏది విశేషమైన రోజు, ఏది విశేషమైన ప్రదేశం? ఇందాక మనం చెప్పుకున్నాం, ఇది ద్వైతుల భావన లేదా నాస్తికుల భావన, ఆస్తికుల భావన తప్ప అద్వైత జ్ఞానం పొందిన వారి యొక్క ఆలోచన అయితే అది కాదండి. ఇవన్నీ ఎవరో చెప్పలేదు. అందుకనే మనం ముందుగా చెప్పుకున్నాం, మన వేదాలలో, ఉపనిషత్తుల్లో పూర్వ ఋషులు, గురువులు ఏం చెప్పారో అనేది అది సత్యమా కాదా అనేది ముందు మనం నమ్మాలి. ఈ మార్గంలో ఉండాలి అంటే మనం చూస్తూ ఉంటాం, ఏదైనా తెలియని కొత్త ప్రదేశానికి వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళిన వారిని ఒక సలహా అడుగుతాం. అక్కడికి ఎలా వెళ్ళాలి, అక్కడ ఉన్న సౌకర్యాలు ఏంటి, ఒకవేళ మేము కూడా అక్కడ ఉండాలంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఇవన్నీ అడుగుతాం. అన్నీ అడిగాక అది వినకుండా మళ్ళీ మన ప్రయత్నమే మనం చేస్తే మరి అతను మాజీ చెప్పిన మాటను విన్నట్లా విననట్లా అనేది మనం ఆలోచించవలసిందే. మరి ఒకసారి ఈ తత్వజ్ఞానాన్ని, తత్వబోధని శ్రవణం చేశాక, అంగీకరించాక మళ్ళీ మన అడుగులు జ్ఞాపకాలనే గుర్తు చేస్తూ ఉంటే వాస్తవంలో మనం ఉన్నట్లే కాదు, ఆ సాధన ఇవ్వవలసినటువంటి ఫలితాన్ని ఇవ్వటం కూడా అసాధ్యం. అందుకనే ఇక్కడ ఉపనిషత్తులు, వేదాలు ఏం చెప్తున్నాయి? ఒక్కసారి ఆత్మజ్ఞాన సాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారం పొందిన వ్యక్తికి దుఃఖాలు దరిచేరవు. ఇది ఉపనిషత్తు వాక్యం. ఇది మహనీయులు, మహాత్ములు చెప్పినటువంటి వాక్యం. ఎందుచేతనంటే తరతి శోకమాత్మవిత్ ఉపనిషత్తు చెప్తుంది, ఆత్మజ్ఞానం ద్వారా దుఃఖం దూరం అవుతుంది అని. మరి ఆ దుఃఖాన్ని నేను అనుభవంలో ఉంటే, ఇందాకే చెప్పుకున్నాం, టెక్నికల్గా మనం జ్ఞానులం, టెక్నికల్గా, సాంకేతికంగా. ఎందుకంటే గురువు దగ్గరికి వెళ్ళాం, ఆ రోజు కూర్చున్నాం, ఒక గంట సేపు విన్నాం, సాంగత్యానికి రోజు వెళ్తున్నాం, టెక్నికల్గా మాత్రమే. కానీ అది ఎందుకు నేర్చుకున్నామో అది అనుభవంలోకి తెచ్చుకోకుండా చేసటం వలన దానివల్ల ప్రయోజనం అయితే ఉండదని చెప్తున్నారు. ఈరోజు
ప్రపంచంలో అద్వైతం గురించి మాట్లాడేవారు ఎక్కువ శాతం మంది చిలక పలుకులే పలుకుతున్నారట. అంటే నోటి మాటల వరకే చెప్తున్నారు అద్వైతం, బ్రహ్మం ఒకడే, అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, ఈ రకంగా ఉండకూడదు, ఆ రకంగా ఉండాలి, అన్ని చిలక పలుకులేనటండి. కానీ దానివల్ల ఎవరికి ప్రయోజనం? లోకంలో భౌతికమైనటువంటి శరీరంతో ఏ పని చేసినా అది మనతో పాటు ఇతరులకు ఉపయోగపడవచ్చు, కానీ ఆధ్యాత్మిక సాధన మనకు మాత్రమే ఉపయోగపడేది. ఇక్కడ కనుక మనం సరైన మార్గంలో కనుక, సరైన విధానంలో, విధి విధానంలో కనుక చెయ్యకపోతే నష్టం మనకేనండి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అక్కడ ఏది చేయకపోతే ఇతరులకి అందకపోవచ్చేమో, కానీ ఇక్కడ కనుక మనం ఆ మార్గాన్ని కనుక అర్థం చేసుకొని విశ్వసించి పయనించకపోతే కలిగే నష్టం మనకే. మరి ఎవరికి వారు నష్టం చేసుకునేవాడు పిచ్చివాడన్నా అవుతాడు, మూర్ఖుడన్నా అవుతాడు తప్ప వివేకవంతుడు అవ్వటానికి అవకాశం లేదు. ఏ శ్రేణిలో ఎవరున్నారో ఎవరికి వారే. అందుకే ఇది ఎవరికి వారు పొందవలసిందే అని చెప్పటానికి కారణం ఇదే. మిగిలిన వారు సహాయపడగలరు, అందుకని ఉపదేశం మాత్రమే ఇవ్వగలరు. గురువు కూడా. ఒక గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలుగుతాం, తాగాలా లేదా అనేది దాని ఇష్టం. మనకు అన్నీ అందచేశారు, కానీ దీన్ని ఉపయోగించుకోవాలా లేదా అనేటువంటిది ఎవరి వ్యక్తిగత ఇష్టాలు, దాని మీద ఉన్నటువంటి వారికి శ్రద్ధ, భక్తి, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. మళ్ళీ ఈ దుఃఖమయమైనటువంటి ప్రపంచంలో నేను రాకూడదు అనేటువంటి స్థిరమైనటువంటి బుద్ధితో నిర్ణయం తీసుకోవటం మీద ఇది ఆధారపడి ఉంటుంది. మరి ఇన్ని తెలుసుకున్నా కూడా, ఎందుకు ఈ మార్గం గొప్పదని తెలుసుకున్నాక కూడా అందరూ దీనిని చివరికంటూ నిలుపుకోలేకపోతున్నారంటే దానికి మహాత్ములు సమాధానం ఇస్తున్నారు. అవతార పురుషులు, గురువులు, మన ధర్మ గ్రంథాలు. వైరాగ్యం లేకపోవటం దీనికి కారణం. మనిషిలో వైరాగ్యం లేకపోవటం. ఇంకా మనం ఇందాకే చెప్పుకున్నాం, నేను మెలకువతో ఉన్నవాడిని అన్నప్పుడు, ఇది స్వప్నము అన్నప్పుడు దీని మీద మోహం ఉండదండి. ఇప్పుడు కళలో మనకు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు కలుగుతూ ఉంటాయి. నాకు ఇక్కడ ఏదన్నా బెంజ్ కారు లేదంటే కళలో వస్తుంది. కళలో ఉంది కదా అని నేను సంతోషంతో బెంజ్ కారు గురించి కొనాలని ఆలోచన మాననండి, ఎందుకంటే అది వాస్తవం కాదని తెలుసు. మరి నాకు ఈ జగత్తు ఒక స్వప్నం అని తెలిసాక, జగత్ అని మిథ్య అని తెలిసాక, ఇదంతా కూడా నశ్వరమైనది అని తెలిసాక, ఇవన్నీ శాశ్వతం కాదని తెలిసాక, ఇవన్నీ క్షణికంలో అంతర్ధానమయ్యేవని తెలిసాక, ఈ బంధాలన్నీ బలహీనమైన తాడుతోటి కట్టబడి ఉన్నాయని తెలిసాక, ఇంకా మోహాన్ని చూపిస్తే, ఇంకా దాని మీద ఏదో ఒక రూపంలో మమకారాన్ని చూపిస్తే, పొందిన దాన్ని విశ్వసించినట్లుగా భావించటం అనేది అవివేకం అని చెప్తున్నారు ఇక్కడ మనకి మహాత్ములు. కళని నిజంగా తీసుకున్నవాడు మూర్ఖుడే మహాత్మ. గౌతమ బుద్ధుడు నేను మెలకుగా ఉన్నవాడిని అన్నాడు సాక్షాత్కారం పొందాక. ఎవరు సాక్షాత్కారం పొందినా వచ్చే మాట అది. మరి మెలకువలో ఉన్నవాడు కళ్ళు మూసుకొని నడవడు, ప్రపంచంలో ఎరుకతోటి నడుస్తూ ఉంటాడు. అందుకని భగవంతుడు చెప్తాడు భగవద్గీతలో, జ్ఞాని రాత్రులు మేలుకుంటాడు, పగలు నిద్రిస్తాడటండి. అజ్ఞాని పగలు మెలకుగా ఉండి రాత్రి నిద్రిస్తాడటండి. అంటే ఇక్కడ శరీరం నిద్ర గురించి మాట్లాడట్లేదు, నిజంగా కూడా అదే జరుగుతుంది కూడా. ఇప్పుడు మనుషులకి నిద్రే ఆహారం ఈరోజు. ఎంచేతనంటే ప్రపంచంలో ఆనందం ఇచ్చేది నిద్రే, అన్నీ మర్చిపోతాం కాబట్టి. సుఖ నిద్ర పట్టిందంటే అది స్వర్గం, వేరే స్వర్గం గురించి తెలియదు కాబట్టి. కానీ ఆయన ఏమంటున్నారు, రాత్రులు మెలకుగా ఉంటారు, పగలు నిద్రిస్తూ ఉంటారు. అంటే మనం మూఢ సాధన, ఇందాక చెప్పుకున్నాం, ఆస్తికుల్లాగా సాధన చేయటం అంటే రాత్రులు మెలుకుంటే నేను గొప్ప భక్తుని అయిపోతానని కాదండి. మన శరీరము ఇవన్నీ కూడా విశ్రమించిన ఆత్మ ఎప్పుడు మేలుకునే ఉంటుంది. అది ఈ ప్రపంచంలో మనం చరిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఇంద్రియాలు నిద్రపోతాయి, కానీ ఆత్మ మాత్రం మెలకుతూనే ఉంటుంది. అంటే ఈ ప్రపంచంలో చూసి చూడనట్లే ఉంటాను, ఎందుకంటే ఇది సత్యం కాదు కాబట్టి. వ్యవహారిక స్థాయి వరకే దీన్ని నేను స్వీకరిస్తాను తప్ప అంతకు మించి దీనిలో నేను మునిగిపోకుండా ఉండాలనే భావనతో ఉండటం. ఇదే పగలు నిద్రించటం, రాత్రి మేలుకోవటం. అంతేగాని ఈరోజులాగా రాత్రులంతా పనిచేసి, ఈరోజు ఎక్కువ ఉద్యోగాలు సాఫ్ట్వేర్ అంతా రాత్రులు పనిచేసి పగలు నిద్రపోవటం, లేదా ట్రైన్లు నడిపే డ్రైవర్లు, గార్డులు, కొన్ని ఉద్యోగాలు, సెక్యూరిటీ వాళ్ళు, వీళ్ళంతా రాత్రులు పనిచేస్తారు, పగలు పడుకుంటారు. అంటే వీళ్ళందరూ జ్ఞానులు కాదండి,
వీళ్ళంతా గొప్ప వాళ్ళని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు అనుకుంటే అదొక మూర్ఖమైనటువంటి వాదన. ఆధ్యాత్మికంగా ఆలోచించమని చెప్తున్నారు మనకి. కాబట్టి ఆ వైరాగ్యాన్ని ఎందుకు అందరూ సొంతం చేసుకుంటూ లేకపోతున్నారు అనే దానికి చెప్తూ, వైరాగ్యం అంటే అదేదో అంటరాంది, అన్ని వదిలేయాల్సి వస్తుంది, అందరికీ దూరం వెళ్ళిపోవాల్సి వస్తుంది అనేటువంటి ఒక నెగటివ్ థింకింగ్, ఒక నకారాత్మకమైనటువంటి ఆలోచన. దానివైపు ఎంత భక్తి చేసినా వైరాగ్యం అంటే దూరంగా ఉండటానికి గల కారణం ఏమైపోతామో, రేపు నన్ను ఎవడు చూస్తాడో, భగవంతుడి మీద విశ్వాసం లేని వాడికి ఆలోచనలు వస్తాయి. ఎవరికి వస్తాయి ఆలోచనలు? నా కొడుకు చూడడో, మనవడు చూడడో, నా కన్నెత్తి ఎవడు మాట్లాడ్డా అన్నవాడు భగవంతుడి మీద విశ్వాసం లేనివాడు. ఆయన ఎప్పుడు ఎవరికి ఏది కావాలో అన్ని ఏర్పాట్లు చేస్తాడు. మనకు విశ్వాసం కావాలి. భగవద్గీతల రాజవిద్య రాజయోగం అనేటువంటి అధ్యాయంలో భగవంతుడు చెప్పుకుంటూ వస్తాడు. ఏమంటారు ఆయన మనకి? నిత్యాభియుక్తానాం అంటే నిత్యము కూడా ఎవరైతే నన్ను గురించే స్మరిస్తూ ఉంటారో యోగక్షేమం మహామ్యహం అని చెప్తారు మహాత్మ. తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం. వారి యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను. అంటే ఇప్పుడు మనం మళ్ళీ సాకారంగా వెళ్ళిపోతాం. మనం ఇంకేమీ చేయక్కర్లేదు. రోజు 3 పూట్ల సాంగత్యం వెళ్ళొస్తే చాలు, ఇంకా ఆచరణ అనేది పక్క పెట్టేద్దాం. కష్టం వచ్చినప్పుడు, ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు, ఎవరితో ఫోన్లో మాట్లాడినప్పుడు స్మరణ చేసుకుంటే చాలు. ఎక్కడో గురువుగారు ఆదేశించినప్పుడు వెళ్ళి సేవ చేస్తే చాలు, నలుగురికి పుణ్యం వస్తుందనే భావన. ఇది కాదండి నిత్య అభియుక్తానం అంటే. ఏది చేసినా శ్వాస ఈ ఎరుకలో ఉండటం, మెలకువలో ఉండటం. నేను మేలుకున్న వాడిని కదా, నేను నిద్రించేవాడిని అయితే ఎలాగంటే అలా చేయొచ్చు. నేను ఎరుకలో ఉన్నటువంటి వాడిని, జాగృత అవస్థలో ఉన్నటువంటి వాడిని. ఇప్పుడు భగవంతుడు చెప్పింది మనం ఆధ్యాత్మికంగా తీసుకోవాలి. దాన్ని యోగక్షేమాలని నేను చూసుకుంటాను అంటే నీకు ఉన్నటువంటి వాటిని నేను రక్షిస్తాను, నీలో ఉన్నటువంటి వాటిని రక్షిస్తాను, నీకు కావలసినటువంటి వాటిని అందిస్తాను, నీకు అవసరమైనటువంటి వాటిని కలగచేస్తాను అని చెప్పారండి. మనం ఇది భౌతిక భక్తి చేస్తే అలా కూడా అనుకోవచ్చు. నాకు కావాల్సిన ఆస్తులు ఇస్తాడు, పంచభక్ష పరమాణాలు తినడానికి తిండి పెడతాడు, ఒక మహల్ని ఇస్తాడు, ఇవి అనుకోవచ్చు. కానీ ఇక్కడ నాకు అవసరమైన వాటిది ఇవ్వటం అంటే మానవ జన్మకి ఏది అవసరం? తిండి అవసరం అని చెప్పేవాడు మూర్ఖుడు మహాత్మ. ఎందుకు మూర్ఖుడు అంటే, కుక్కకి ఎవడు తిండి పెడుతున్నాడు, పందికి ఎవడు తిండి పెడుతున్నాడు, జంతువులకి ఎవడు తిండి పెడుతున్నాడు? మనమేం పెట్టట్లేదే, కొంతమందే పోషిస్తున్నారు ఇంట్లో, పెట్ డాగ్స్ లేకపోతే ఇంకొకటో, లేదా పుణ్యం అని చెప్పి పొద్దున్నే పౌరాలకి బియ్యాలు వేయడమో. మిగతావన్నీ ఎక్కడ బతుకుతున్నాయి? భగవంతుడు పెడుతున్నాడు. కానీ ఇక్కడ నాకు ఆ నమ్మకం లేదు కాబట్టి నాకు ఎవడో పెట్టాలనుకుంటున్నానే. కానీ ఆయన ఏమంటున్నారు? నీకు అవసరమైంది నేను ఇస్తాను. జన్మకు అవసరమైనటువంటిది ముక్తిని పొందటం, మరి జన్మ రాకుండా ఉండటం, అది నీకు ఇస్తానని చెప్తున్నారు. మనలో ఉన్నటువంటి వాటిని రక్షిస్తానని చెప్తున్నారు. అందరూ దివ్యాత్మ స్వరూపులే, అందరూ దివ్య గుణాలతోనే వచ్చారు. కానీ ఆ ఎరుక లేక ప్రపంచంలో ఉన్నటువంటి వాటిని అరువు తెచ్చుకొని మూర్ఖుడిలాగా సంసారంలో కూరుకుపోతున్నారు. అటువంటి దుస్థితి కలగకుండా నీలో ఉన్న వాటిని నీకు లభించేలా చూస్తాను, రక్షణనిస్తాను. నీకు కావాల్సింది అందిస్తానంటే కావాల్సింది జ్ఞానం, ఆ స్థితిలో ఉండటానికి. ఇవి చేస్తానని భగవంతుడు చెప్పాడు మనకి. ఎప్పుడు చేస్తాడు ఆయన? నిత్యాభియుక్తానం, నిత్యము కూడా ఆ సాధన, వారి మాటలను విశ్వసించాలి. అవతార పురుషులు, గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, గురువులు వారు ఇచ్చినటువంటి దాన్ని త్రికరణ శుద్ధితో తూచా తప్పకుండా. ఏ రూపంలో వస్తారు? మళ్ళీ కృష్ణుడే రాడండి, మళ్ళీ సద్గురు దేహంతో మన దగ్గరికి రాడు. సత్సంగము కూడా సద్గురువు యొక్క స్వరూపమే, సత్సంగము కూడా పరమాత్మ యొక్క స్వరూపమే. మనకేమని చెప్తారు సద్గురువు? సత్సంగము, నిరాకారుడు, సద్గురువు, ఈ 3 ఒకే ముఖానికి 3 పార్శ్వాలు. అంటే వాటిని వేరు చేసి మనం చూడలేం. ఏది వేరు చేసినా సత్సంగం గనక దూరం అయితే నిరాకారుడు సద్గురువు దూరం అవుతాడు, సద్గురువు గనక దూరం అయితే నిరాకారుడు సత్సంగం దూరం అవుతుంది, నిరాకారుడు కనుక దూరం అయితే సాంగత్యము సద్గురువు దూరం అవుతుంది. ఇది వేరు చేయలేనటువంటిది, త్రిభుజం లాంటిది. అంటే మరి మనకి ఈ సాధన నిత్యము చేస్తేనే అవన్నీ మనకి లభిస్తాయండి.
మన అవసరము తీరుతుంది, మనకున్నవి రక్షింపబడతాయి, మనకి ఏది అవసరం అత్యంత ఆవశ్యకమో అది కూడా మనకి ఇవ్వటానికి భగవంతుడు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. అది యోగక్షేమాలు చూడటం అంటే. అంతేగాని వీడికి ఏమీ లేదు కష్టపడకుండా వీడికి అన్నీ చూసేద్దామని కాదండి. అలా అయితే పేదవాడే ప్రపంచంలో ఉండడు. విశ్వం ఆవిర్భవించినప్పటి నుంచి పేదరికమే ఉండేది కాదు. భగవంతుడు అందరి యోగక్షేమాలు కనుక చూస్తే, ఆయన యోగక్షేమం అంటే నువ్వు మళ్ళీ దరిద్రం అనుభవించకుండా కావాల్సిన ఏర్పాట్లు చేస్తానని, దరిద్రుడిగా ఈ భూమి మీదకి రాకుండా నేను చూస్తానని చెప్పటం యోగక్షేమాలు చూస్తాననటం. అది కూడా అంత తేలిగ్గా చూడండి. దానికి తగ్గ సాధన మనం చెయ్యాలి అని అంటున్నారు. అందుకే ఆ సత్సంగం, సేవ, స్మరణ నిత్యము కూడా చెయ్యమని చెప్పటానికి కారణం ఇదే. ఖాళీగా ఉన్నప్పుడో విశేషమైనదో అనే భావనతో చేస్తే మనకు లభించేది కూడా అంతేనండి. నది దగ్గరికి వెళ్తాం, గ్లాస్ తీసుకొని వెళ్తే గ్లాసు నీళ్ళే, స్పూన్ తీసుకొని వెళ్తే స్పూన్ నీళ్ళే. కానీ ఎంత పెద్దది మనం తీసుకొని వెళ్తే అంత మనం పొందవచ్చు. అంత గొప్పది ఇవ్వటానికి విశ్వేశ్వరుడు సిద్ధంగానే ఉన్నాడు. కానీ స్వీకరించేవారు ఎందుకు స్వీకరించలేకపోతున్నారంటే, ఇందాక మనం చెప్పుకున్నాం, ఆ వైరాగ్యం అనేది ప్రపంచం మీద లేకపోవటం. ఇందాక అనుకున్నాం, వదిలేయటం వైరాగ్యం కాదండి. నా యొక్క జీవిత లక్ష్యాన్ని చేరుకోవటంలో నాకు అడ్డొచ్చే వాటిని తొలగించుకోవటం, దాని మీద నేను ఆసక్తిని చూపించకపోవటం. ఈరోజు మాధవుడు కాకపోవటానికి రెండే కారణం. ఒకటి అహంకారం, రెండు మమకారం, ఒకటి ద్వేషం, ఈ రెండు రాగం. ఈ రెండే ఈరోజు మనిషి ఆధ్యాత్మికంగా ఎదగలేకపోవటానికి, కనీసం మనిషిగా కూడా, మానవుడిగా కూడా ఈ భూమి మీద జీవించలేకపోవటానికి, అడుగులు వేయలేకపోవటానికి గల ముఖ్యమైన కారణం. ఈ జ్ఞానంలో, ఈ సాక్షాత్కారంలో కూడా మనం దాన్ని సంపదగా భావిస్తేనే. ఎందుకు సంపదగా భావించమంటున్నారంటే, సంపద అయితేనే నాకు కావాలని కోరుకుంటాను, వేరేదైతే నేను కోరుకోను కాబట్టి. కనీసం ఆ భావంతోటైనా మన మనసులో ఆలోచన కలిగితేనైనా ఈ వైరాగ్యాన్ని నేను పొందాలి అని చెప్పేటువంటి ఆలోచన కలుగుతుందని. వశిష్ఠ మహర్షి ఏం చెప్తారు ఈ వైరాగ్యం గురించి? వైరాగ్యం లేని వాడికి జ్ఞానం భారం అవుతుంది, ఉన్నా లేనట్టే అది ఇంకా భారం అనిపిస్తుంది. ఎందుకంటే మనసులో ఘర్షణ జరుగుతుంది. చూడండి, నాకు ఎవరికైనా మంచి అంటే ఏంటో, చెడు అంటే ఏంటో తెలిసి, మంచి వల్ల కలిగే పరిణామం, చెడు వల్ల కలిగే పరిణామం మీద అవగాహన ఉంటే, మనం ఎప్పుడైనా చెడుది చేస్తే చేసినప్పుడు చేసేస్తాం. ఎందుకంటే ఆ వచ్చిన అహంకారం వలనో, ఆవేశం వలనో, అయిష్టత వలనో నేను చేసేస్తాను. కానీ ఒక్కసారి చేశాక చూడండి ఎంత ఘర్షణ జరుగుతుందో మన మనసులో. మూర్ఖుడికైతే ఆలోచన లేదు, కానీ కొంచెం వివేకం ఉన్నవాడికైతే మనసులో ఘర్షణ జరుగుతుందండి. అంటే మన మనసు చెప్తుంది, మనకి లోపల ఉన్నటువంటి నా చైతన్యం చెప్తుంది. కానీ బాహ్యం వాటి మీద మోహం ఉండటం వల్ల ఆ వాయిస్, ఆ మాటలు నాకు వినిపించట్లేదు. అందుకనే రామకృష్ణ పరమహంస గారు అంటారు, మీ అంతర్వాణిని వినండి, బాహ్యంగా ఉన్న వాటిని వినకండి, భ్రష్టు పట్టిపోతారు అని. ఈరోజు మనుషులు భ్రష్టు పట్టిపోవటానికి బయట మాటలు వినటం, ఇంద్రియాలు చెప్పేవి వినటం. కానీ లోపల పరమాత్మ చెప్తున్నాడు మనకి, నీవు నా స్వరూపమే, నీకు నాకు భేదం లేదు, నీవు దివ్యాత్మమైనటువంటి దివ్య గుణాలు కలిగినటువంటి వాడివి, దివ్యమైన జీవనం జీవించటానికి అర్హతను సంపాదించిన వాడివి. కాబట్టి వీటిని కోల్పోవద్దున నా అంతర్వాణి చెప్తూనే ఉంది. కానీ బయట వాటిని వదిలించుకోలేక, పూర్వజన్మ సంస్కారాలను ఎదుర్కోలేక, వాటికి బద్దులై మనిషి జీవించటం వలన తన అంతర్వాణిని తను వినలేకపోతున్నాడు. అది వినటానికి సాధన తోడ్పడుతుంది. అది వినిపింప చేయటానికి భగవంతుడు, సద్గురువు తోడ్పడతారు, మహాత్ములు తోడ్పడతారు అని ఇక్కడ మనకి మహనీయులు చెప్తున్నారు. అందుకనే మనం టెక్నికల్గా, సాంకేతికంగా కాదండి, మేము నిజమైనటువంటి, నిజంగా మేము అనుభవం పొందాం, సాక్షాత్కారం పొందాం, మేము అదే అనేటువంటి స్థితిలో మనం ఉంటేనే మనం నిత్యం చేసేటువంటి సాంగత్యం మనకి ఫలితాన్ని ఇస్తున్నట్టు. లేదంటే కనుక మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఇప్పటికైనా మించిపోలేదు. రాజమాతాజీ గారు ఓ మాట చెప్పేవారు, నిన్నటి వరకు ఎలా ఉన్నారో వదిలేయండి, ఇప్పుడు మీకు అవగాహన ఏంటంటే ఇప్పటి నుండి తెలుసుకున్నటువంటి దానికి అనుగుణంగా జీవించండి, తరించడానికి మీకు ఇంకా అవకాశం చివరి శ్వాస వరకు కూడా ఉందండి.
రత్నాకరుడు లాంటోడే వాల్మీకి అవ్వగాలేంటి? మనం రత్నాకరులమే కాము. మనం రత్నాకరులం అంటే ఎవరన్నా దోచుకున్న వాళ్ళమా, చంపిన వాళ్ళమా, హింస చేసిన వాళ్ళమా? కాదే. కొంచెం గొప్ప మంచి సంస్కారమే ఉంది, కానీ దాన్ని నిలుపుకోవటానికి కావాల్సిన ప్రయత్నం చేయకపోవటం వల్ల మనం ఉండలేకపోతున్నాం. కాబట్టి అటువంటి వాడే అంత గొప్పవాడైనప్పుడు మనం అవ్వలేమా? ఒక్కసారి ఆలోచిద్దాం రండి. గొప్ప జ్ఞానం, గొప్ప ఆధ్యాత్మిక సాధన చేసుకునేటువంటి అవకాశం, గొప్ప బోధ, ఇవన్నీ ఒకేసారి లభించాయంటే ఎంతో అదృష్టం అండి. అటు ఈ అదృష్టాన్ని కాలదొన్నుకుంటే ఇది మళ్ళీ లభిస్తుందన్న నమ్మకం లేదు. ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. 84 లక్షల జన్మలు, అంతేకాదండి ఒక్కో జన్మ 84 లక్షల సార్లు. ఊహించటం కూడా భయమే నిజంగా ఆలోచిస్తే కనుక. కాబట్టి వర్తమానంను అత్యంత అద్భుతమైనటువంటిది. వర్తమానం నన్ను నేను సంస్కరించుకొని నా యొక్క స్వరూప స్థితిలో ఉండటానికి తోడ్పడేటువంటిది. ఆ స్థితిలో మనం ఉండాలి అంటే ఈ సాధనకి నిర్లక్ష్యం చేయకూడదు, అలసత్వం చేయకూడదు. చేస్తే నష్టం ఎవరికి వారికి. మరి ఇవన్నీ గ్రహిద్దాం. దీనికి అనుగుణంగా ఈ సాధన చేసి మనం తరిద్దాం, ఇతరులకి ప్రేరణ ఇద్దాం.